హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. ఫేస్కి కేర్ చేస్తూ ఉంటాం కదా, అంటే ఫేస్ అందంగా మారడానికి ఏదైనా ట్యాన్ కానీ అలా పట్టేసినప్పుడు బ్యూటీ పార్లర్స్కి అలా వెళ్తూ ఉంటాం. కానీ చాలామందికి ఊబకాయం అలాంటి సమస్యల వల్ల మెడభాగం దగ్గర నల్లగా మారుతూ ఉంటుంది. ఏదైనా రోల్డ్ గోల్డ్ కానీ అలా వేసుకున్నప్పుడు మెడ దగ్గర చాలా నల్లగా మారుతూ ఉంటుంది కదా. దానివల్ల ఎంత అందంగా ఉన్నా కూడా అందవిహీనంగా కనబడతాం. ఇంట్లోనే మెడ నలుపు పోగొట్టే చిట్కాలు ఈ వీడియోలో చూద్దాం. ఆరెంజ్ని తిని తొక్కని పారేస్తూ ఉంటాం కదా, ఆ తొక్కని ఎండబెట్టి దాన్ని పౌడర్లా చేసుకొని అందులో ఆరెంజ్ జ్యూస్ కానీ లేదు అంటే పాలు కానీ కలిపి పేస్ట్లా చేసుకొని దాన్ని నెక్కి అప్లై చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అలా ఉంచి కోల్డ్ వాటర్తో కానీ లేదు అంటే వామ్ వాటర్తో కానీ రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి. ఇలా వీక్లీ ట్వైస్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేవి మనం చూస్తాం. ఇప్పుడు ఇంకొక హోమ్ రెమెడీ చూద్దాం. అంతకన్నా ముందు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బౌల్లో నిమ్మరసం అండ్ రోజ్ వాటర్ సమాన మోతాదులో తీసుకొని బాగా కలుపుకొని దాన్ని మెడకి అప్లై చేసుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ ఆరనిచ్చిన తర్వాత వామ్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా మనం డైలీ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ అనేవి కనబడతాయి. ఒక బౌల్లో కొంచెం కాఫీ పౌడర్ తీసుకొని అందులో కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్లా చేసుకొని దాన్ని మన నెక్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ డ్రై అవనిచ్చిన తర్వాత కోల్డ్ వాటర్తో కానీ హాట్ వాటర్తో కానీ మసాజ్ లాగా చేసుకుంటూ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఈ ప్యాక్ వీక్లీ వన్స్ వేసుకుంటే మంచి రిజల్ట్స్ కనబడతాయి. ఒక బౌల్లో కొంచెం శనగపిండి, కొంచెం పెరుగు, ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని నెక్కి బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 15 to 20 మినిట్స్ డ్రై అవ్వనిచ్చి బాగా కోల్డ్ వాటర్తో కానీ లేదంటే వామ్ వాటర్తో కానీ బాగా క్లీన్ చేసుకోవాలి. ఈ ప్యాక్ వీక్లీ ట్వైస్ వేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి కనబడతాయి. ఓట్స్ని బాగా పౌడర్లా చేసుకొని అందులో బాగా పండిన టమాటో గుజ్జుని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని మెడ చుట్టూరు అప్లై చేసుకోవాలి. ఇది 15 to 20 మినిట్స్ అలా ఉంచి చల్లటి నీటితో కానీ గోరువెచ్చటి నీటితో కానీ శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు చేయాలి. మంచి రిజల్ట్స్ ఉంటాయి. కలబంద గుజ్జులాగా తీసుకొని దాన్ని మెడ చుట్టూరు అప్లై చేసుకోవాలి. కొంచెం సేపటి తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కోవాలి. ఇలా తరచుగా చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 టిప్స్లో మీరు ఏదో ఒకటి ఫాలో అయినా సరే అది కంటిన్యూస్గా చేస్తే బాయ్.